బాబాయ్ చెప్పండి, బస్సులు లేవు, ఎట్లా పోతా అనుకుంటున్నారు? ఏడికి పోవాలి అసలు? నేను వెంపడికి పోవాలి, బస్సు కావాలి. మరి లేదు కదా బస్సు, ఎట్లా పోతారు? ఏదైనా ఉప్పల వరకు పోయి ఆటోకో దేనికైనా పోవాలి, తప్పది. మరి ఎట్లా మీకే బర్డెన్ అవుతుంది కదా, అటేమో సమ్మె చేస్తున్నారు, ఇటు ప్రభుత్వం ఇంకా కనికరిస్తలేదు, ఎట్లా మరి? అటు గవర్నమెంట్ తొందరగా ఆదుకోవాలని అనుకుంటున్నాను నేను. పట్టించుకుంటే ఎవరి ప్రభుత్వం బాగుంది? ఈ ఎవరినైనా గట్టే ఉంది, వాంది గట్టే పడింది, మీది గట్టే పడింది, ఏ మంచిగా ఉంది. సరే, అంటే ఏం చెప్తారు? ఇటు కేసీఆర్ గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఇద్దరు ఒకటే, ఎవరేం బాగు చేస్తలేరు. అంతేనా? ఆయన అట్లా చేసి ఇటు చేసిండు. ఆయన దళిత బంధు పెట్టి, నేను ఫ్రీ బస్సు పెట్టిండు, ఇంకేం పడేది. ఆయన చక్కగా పట్టుంది, నేను చక్కగా పెట్టింది. అంటే దళిత బంధు గురించి ఏం చెప్తారు? కేసీఆర్ దళిత బంధు గురించి ఏం చెప్తాను, ఆయన ఉన్న రోజులు వేసిండు, ఈయన తీరా వరకు వచ్చేటప్పుడు ఈయన ఎత్తాడు, ఇంకేముంది. అంటే ఫ్రీ బస్ గురించి మరి ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఫ్రీ బస్ గురించి ఏం వేస్ట్గా పెట్టిండు, డబ్బులు దండగా. ఆడలకు ప్రియా, మొగలకు డబ్బులే. చాలా ఇబ్బంది అవుతుంది. చేతను అందరికి ఇవ్వాలి, లేకపోతే అందరికి టికెట్ పెట్టాలి, ఒకటే లెక్క. అంటే ఇబ్బంది అవుతుందా బస్సులలో మీకు? ఇబ్బంది అవుతుంది, పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎట్లా? ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కుతారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి ఫైనల్గా ఫ్రీ బస్సు బంద్ చేసి అందరికి డబ్బులు పెడితేనే మంచిది. అందరికి ఎందుకు బాబాయ్ అట్లా అందరికి డబ్బులు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు జనం ఎక్కువ అవుతలే, జనం ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుండే. అంటే జనం ఎక్కువ అయితే ప్రభుత్వానికి కూడా పాపం వాళ్ళకు ఏ లాభం వస్తుంది? మాకు డబ్బులు అవుతుండే, వాళ్ళకు ఫ్రీ అవుతుండే, లాభం ఎందుకు? అయితే ఒక తిరిగా చేయాలి, అందరికి ఒక తిరిగా. ఆయన డబ్బులు అయింది, ఆయన ఫ్రీ అయింది. నేను ఆడ పెట్టి తూవాలి వెళ్ళిపోతే డబ్బులు ఇస్తే కూడా నా సీటు కట్టాయించి ఆడలు అదరకూడదండి, ఎట్లుంటుందిగా. అది అందరికి ఒకే న్యాయం జరగాలి, అట్లా ఫ్రీ బస్సు తీసేయాలి. అమ్మ ఎటు వెళ్తున్నారు? బస్సులు లేవు కదా, ఎట్లా? జగిత్యాల పోతాను. జగిత్యాల మరి లేవు కదా బస్సులు, ఎట్లా పోతారు? ఇక ఏం ఎట్లా చేయాలి, పరిశాన్ ఉన్నాం ఇక. అంటే వాళ్ళు ఒక సైడ్ అందరు సమ్మె చేస్తున్నారు కదా, మరి ఇబ్బందిగా అవుతలేదు? అందరికి ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. పిల్లగాళ్ళ ఆరోగ్యం మంచిగా లేదు, హాస్పిటల్ పోయి వస్తున్నాం, గొస ఉంది బాగా. ఇప్పుడు ఆటోలు కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా బయట. 300 ఇచ్చి పోయినాం, మళ్ళీ 300 పెట్టి వచ్చినాం ఇక్కడికి. ఏం చేస్తాం? ఎట్లా మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇక ఏం ఎట్లా చెప్పాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి కదా డ్రైవర్లకు కూడా. జీతం అని పెంచుతామని సీఎం చెప్పారు కదా, కొంచెం ఓపిక ఉండాలి. ఇప్పుడే పెంచమంటే ఎవరు పెంచుతారమ్మా? నువ్వు ఇక్కడ పని చేస్తావు, అక్కడ చేతు పని ఎక్క జీతం వేస్తాడా? కొంచెం చూసి పని చూసినా జీతం వేస్తాడు. అలాంటి పడుతుంది ఆర్టీసీ వాళ్ళది. ఇప్పుడు అంటే 3 రోజులు అవుతుంది కదా, పాపం వాళ్ళు కూడా ఎన్ని రోజులు అని చూస్తారు? కరెక్ట్ 1 మంత్ టైం అన్నారు కదా సీఎం గారు, వాళ్ళే 1 మంత్ టైం అన్నారు కదా. అంతలో కూడా ఓపిక పట్టాలి డ్రైవర్లు. పట్టకపోతే వాళ్ళది మరి దానికి ఎవరేం చేయలేం కదా. అంటే ఏ ప్రభుత్వం బాగుంది ముఖ్యంగా? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ఉంటేనే ప్రజలకు మేలవుతుంది. ఎట్లా, ఏ విధంగా మేలు జరుగుతుంది? ఏ విధంగా అంటే ప్రజలకు ఏది అయినా కూడా అందుతుంది. బెటర్ కాంగ్రెస్ గవర్నమెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.